రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద ఏదైతే చేపట్టినటువంటి ర్యాలీకి పోలీసులు అనుమతి లేదని చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులందరూ కూడా ర్యాలీని నిర్వహించేందుకు ముందుకు కదిలినటువంటి పరిస్థితి. ఇప్పుడు కడప నగరంలో ర్యాలీ కూడా కొనసాగుతుంది. మన దగ్గర కడప మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, అదేవిధంగా మాజీ మేయర్ సురేష్ బాబు, ఇతర నాయకులందరూ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి సార్, మీకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఏ విధంగా మీరు ఇట్లా ర్యాలీని కూడా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది, ఏం జరగబోతుంది? నిజంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రతిపక్ష పార్టీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే గళమిప్పేదానికి కూడా లేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు గత 2 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మీద అనేక ఉద్యమాలు చేయడం జరిగింది, కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది, ప్రజల్ని కలుపుకొని రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది, ప్రజల్లో కూడా అవేర్నెస్ చైతన్యం తీసుకురావడం జరిగింది. మరి ఏదైతే ప్రభుత్వ రంగంలో ఆ మెడికల్ కాలేజ్ నడుస్తే ప్రజలకు మరి విద్యార్థులకు ఏ విధంగా మేలు జరుగుతుంది, మరి అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళిపోతే ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా చేసిన తర్వాత మరి ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు ఒక ర్యాలీని నిర్వహిస్తూ మరి ఆ ర్యాలీ ద్వారా ప్రజల్ని కూడా భాగ్యస్వాములు చేసుకుంటూ ఆర్డీఓ గారిని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం. ఎందుకంటే ఈ ప్రైవేటీకరణ వల్ల ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు నష్టపోతారు, మరి ఆ ప్రాంతంలో ఉండే పేద ప్రజలు మరి వైద్యానికి దూరం అవుతారు అనే ఆలోచనతోనే మరి వాళ్లకు ఆర్డీఓ ద్వారా ఈ ప్రభుత్వానికి మరి తమ నిరసన తెలిపే కార్యక్రమాన్ని మరి ఈరోజు శ్రీకారం చుట్టే మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాత్రి నుంచి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వద్దకు వెళ్ళి ఈరోజు నోటీసులు ఇచ్చి ఇక్కడ ఈ ర్యాలీకి పర్మిషన్ లేదు, మీరు ర్యాలీ నిర్వహించడానికి లేదని చెప్పి కూడా ఈరోజు ఆంక్షలు పెట్టడం ఎంతవరకు సమంజసం? అసలు మేము ప్రజాస్వామ్యంలో ఉండామా లేక ఒక రాచరిక పాలనలో మనం ఉండామా అని చెప్పి అర్థం కాని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి మన నెలకొన్న పరిస్థితి. మరి అదే రీతిలో కూడా ఈరోజు కడప నగరంలో కూడా మరి ఈరోజే ఉదయమే మరి నాకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, ఆంక్షలతో నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఎంతవరకు సమంజసమో ఆంక్షలతో మరి ఈరోజు నోటీస్ ఇచ్చి మీరు ఇంతమందితోనే పార్టిసిపేట్ కావాలి, మరి ఎవరు కూడా పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పార్టిసిపేట్ కాకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాచరిక రాజ్యమా అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా మీరు ర్యాలీని ఇచ్చినా ఏం చేసినా కూడా మా ర్యాలీ కొనసాగుతుంది. మరి ఇవాళ వేల సంఖ్యలో జనాలు రావడం జరుగుతుంది, ఖచ్చితంగా ఈ ర్యాలీ కొనసాగుతుంది. వాళ్ళు కేసులు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఎవరు కేసులకు భయపడే పరిస్థితి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. ఎన్ని కేసులు పెట్టుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా సమష్టిగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ ఆగినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని ఖచ్చితంగా చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంటరీ పరిశీలకులు సురేష్ బాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రజల నుంచి మీరు కోటి సంతకాలు సేకరణ చేశారు, మంచి మద్దతు వచ్చింది. ఇప్పుడు ఈ ర్యాలీ నిర్వహిస్తుంటే ఎందుకు ప్రభుత్వం భయపడుతుంది అనుకుంటున్నారా? ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలో ప్రభుత్వంలో ఆధీనంలో జరగాల్సిన సమస్యలను కూడా ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణమైన పరిస్థితి. విద్య, వైద్యం ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలో జరగాలి. నిజంగా భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో ఎక్కడ చేయనటువంటి ఈ నియంత పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పుడు మేము కోటి సంతకాలు మా జగన్మోహన్ గారు పిలిపియడంతో 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణలో మా కడప నగరంలో కాదు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా స్వతంత్రంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరూ సంతకాల సేకరణలో మాకు మద్దతు ఇచ్చినారు. ఈరోజు మా జగన్మోహన్ గారి పిలుపు మేరకు 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు జరుపుతున్నా కానీ ఈరోజు మా మీద అక్రమంగా కేసులు పెట్టమన్నది చాలా దారుణమైన పరిస్థితి. నిజంగా ఈరోజు విద్యని వైద్యాన్ని ప్రైవేట్ ఫరం అమ్మేసి రాష్ట్రాన్ని ఉన్న అన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలో నడిచే విద్య అన్ని సంస్థలు కూడా ప్రైవేట్ ఫరం చేసే విధంగా నేను కోటి ఉద్యోగాలు ఇస్తున్నా 20 లక్షలు నిన్ననే సైన్ చేశాను MOU
అన్నీ కూడా జనవరిలో ఉద్యోగాలు ఇస్తాయని కల్పన అన్ని అభూత కల్పన తన ఎల్లో మీడియా ద్వారా తన సోషల్ మీడియా ద్వారా అన్నీ వక్రీకరించి అన్నీ చేస్తూ ఈ విధంగా చేయడం అనేది దారుణమైన పరిస్థితి. నిజంగా ప్రైవేటీకరణలో మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఎన్ని ప్రైవేటీకరణకి మీరు పూనుకుంటే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మా జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో మేము ధర్నాలు రాస్తారోకులు కూడా తీవ్రంగా ఉద్యమం స్టార్ట్ చేసేదని కూడా మేము వెనుకాడబోమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మన దగ్గర వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. చెప్పండి సార్, నిన్న మీరు ఎస్పీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగారు, ఆయన ఓకే అన్నారు. రాత్రికి రాత్రి ఎందుకని ఈ పరిస్థితి మారి అసలు మీకు ర్యాలీకి అనుమతి లేదని చెప్తున్నారు? అంటే ఈ ప్రభుత్వం అటువంటిది, ఎవరు క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళని జైల్లో వేసే కార్యక్రమమే చేస్తున్నారు. సో ఆ రకంగా సోషల్ మీడియా వాళ్ళని అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమమే జరుగుతోంది. నిన్న చెప్పడం జరిగింది, మళ్ళీ పైనుంచి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఎస్పీ గారికి ఏమన్నా ఆ రకమైన ఆర్డర్స్ వచ్చి ఇప్పుడు లేవంటున్నారేమో, కానీ మొత్తం పైన ఏమైతే ప్రజలు ఆ రకంగా లేరు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం తొందరలోనే జరుగుతుంది. ఎందుకంటే వేలాది మంది ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాపితంగా స్వచ్ఛందంగా వాళ్ళంతకు వాళ్ళు వచ్చి పాల్గొనే కార్యక్రమం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం విజయవంతమైన దానికైనా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ప్రభుత్వం దిగి వచ్చి ఇది ఆపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఏదైతే నాలుగు హాస్పిటల్స్ 4 కాలేజీలకు ఏదైతే టెండర్ పిలిచినారో దాన్ని ఆపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ కాలేజీలు అయితేనేమి హాస్పిటల్ అనేది ఇవన్నీ కూడా జరపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే బీదవాళ్ళకు మేలు జరుగుతుందన్నమాట, బీదవాళ్ళకు నాణ్యమైన వైద్యం దొరుకుతుందన్నమాట. ప్రైవేట్ హాస్పిటల్లో వేల మంది వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు జబ్బులు చూపించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆరోగ్యశ్రీని మళ్ళీ ఇంతకుముందు ఏదైతే ఉందో 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టినారు. ఇప్పుడు ఆ ఆరోగ్యశ్రీ అనేది మొత్తం ఎత్తేయడం జరిగిందనమాట. అట్లా కాకోకుండా ఖచ్చితంగా 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో ఖచ్చితంగా 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునేదానికి వీలుగా ఉండాలి. సో అదే కాకుండా ప్రతి హాస్పిటల్లోనూ ఆరోగ్యశ్రీ ఉండాలి, ప్రజలకు అందరికీ నాణ్యమైన వైద్యం దొరకాలి. ఇది దొరికేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. సో డెఫినెట్గా ఇప్పటికైనా బుద్ధి వచ్చి వాళ్ళు దారిలోకి వస్తే మంచిది అన్నమాట. మన దగ్గర ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు, ఏం చెప్పబోతున్నారు? ఈ ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు మేము ఈ వైద్య కళాశాలలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి వాటికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 సంతకాల ఉద్యమం చేపట్టాము. అది సక్సెస్ఫుల్గా 1,000,000 సంతకాలు కూడా స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ శ్రేణులు అందరూ కూడా ఇన్ఛార్జీలు, ఎక్స్ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ చేయబోతున్నాము. ఈ ప్రైవేటీకరణ ఆగేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదు. విద్యకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రియారిటీ ఇస్తున్నారో ఈ గుర్తించి చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా ప్రైవేటీకరణ ఆపాలని కోరుకుంటున్నాం. మొత్తం మీద అయితే ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ర్యాలీ కొనసాగుతుంది. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.